వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 45 పోస్టులు పడ్డాయన్నమాట. అయితే ఈ సిపిఆర్ఐకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్, బెంగుళూరు, భోపాల్, కలకత్తా వీటిలన్నిటిలో కలిపి 45 పోస్టులన్నమాట. వీటి యొక్క సాలరీ ఒక్కొక్క జాబ్‌కి 45,000 ఒక్కొక్క జాబ్‌కి 60,000 అనమాట. ఐటీ ఎలక్ట్రికల్‌కి 6 పోస్టులు పడ్డాయన్నమాట. ఈ వీడియోలో డిఫరెంట్ పోస్టులేంటి? వాటి యొక్క సాలరీ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా చూద్దాం అనమాట. అయితే ఈ సిపిఆర్ అనేది రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనమాట. మోస్ట్‌లీ ఎలక్ట్రికల్ సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి గదా! ఇన్సులేటర్స్ గానీ, కండక్టర్స్ గానీ, టవర్ పార్ట్స్ గానీ, ఇవన్నీ గూడా వీటిని టెస్ట్ చేస్తదనమాట. స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా లేవా అని. ప్రైవేట్ వాళ్ళు ఏదైనా ఒక ఎక్విప్‌మెంట్‌ని ప్రొడ్యూస్ చేశారనుకోండి కొత్తది. దాన్ని ఈ సిపిఆర్ఐ టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తదనమాట. ఆ సర్టిఫైతో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం చూస్తే చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ 4 పోస్టులు పడ్డాయి. ఇది లెవెల్ 6. అప్పర్ ఏజ్ వచ్చి 35. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కి 8 పోస్టులు లెవెల్ 6. అప్పర్ ఏజ్ వచ్చి 35. టెక్నీషియన్‌కి 6 పోస్టులు లెవెల్ 2. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్. హిందీ ట్రాన్స్‌లేటర్‌కి 1 పోస్టు లెవెల్ 6. అప్పర్ ఏజ్ 30 అనమాట. అసిస్టెంట్ గ్రేడ్ 2కి 23 పోస్టులు పడ్డాయన్నమాట. లెవెల్ 4 30 అనమాట అప్పర్ ఏజ్. లైబ్రేరియన్‌కి 2 పోస్టులు లెవెల్ 4 30 అనమాట అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 5వ తేదీ 5వ నెల 2025 నుంచి 25/5/2025 అనమాట. ఇక్కడ చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ 4 పోస్టులు కదా! వీటికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలంటే ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ కెమిస్ట్రీలో చేసుండాలి. ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. ఓకేనా? అది ఎక్కడైనా కావచ్చనమాట. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్ చేసుండాలి. ప్లస్ వాటిలతో పాటు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. సివిలోళ్ళకి సివిల్ ఫీల్డ్‌లో, ఎలక్ట్రికలోళ్ళకి ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో. టెక్నీషియన్‌కి మాత్రం ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. వీళ్ళకి ఐటీఐ విత్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసుంటే చాలనమాట. హిందీ ట్రాన్స్‌లేటర్‌కి డిగ్రీ ఇన్ యూనివర్సిటీ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్స్ ఉండాలనమాట. ఓకేనా? అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఫస్ట్ క్లాస్ బీఏ గాని, బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీబీఏ గాని, బీసీఏ గాని చేసుండాలనమాట. దాంతో పాటి బేసిక్ కంప్యూటరైజ్డ్ కోర్స్ ఒకటి చేసుండాలనమాట. అసిస్టెంట్ లైబ్రేరియన్‌కి డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసుండాలి. అయితే వీళ్ళ సాలరీ చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్‌కి లెవెల్ 6 అనమాట. 35,000 బేసిక్. కాబట్టి 35,000 బేసిక్ కాబట్టి ఇప్పుడు డీఏ 50% ఉందన్నమాట డీఏ. కాబట్టి వీళ్ళకి ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసరికి 55,000 నుంచి 60,000 వరకు వస్తుందన్నమాట. ఓకేనా? ఈ లెవెల్ 6 దీనికి కూడా 35,400. కాబట్టి వీళ్ళకి 55 నుంచి 60,000 వరకు సాలరీ వస్తది. టెక్నీషియన్ వాళ్ళకి 19,000 బేసిక్ కాబట్టి 40,000 వరకి ఇన్ హ్యాండ్ సాలరీ వస్తదన్నమాట. హిందీ ట్రాన్స్‌లేటర్‌కి 55,000 నుంచి వస్తదన్నమాట. అసిస్టెంట్ గ్రేడ్ 2కి 25,000 బేసిక్ కాబట్టి 45,000 వరకు ఇన్ హ్యాండ్ సాలరీ వస్తుంది. అదే అసిస్టెంట్ లైబ్రేరియన్‌కి లెవెల్ 4 కాబట్టి 45,000 వరకు ఇన్ హ్యాండ్ సాలరీ వస్తుందన్నమాట. సైంటిఫిక్ అసిస్టెంట్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్‌లైన్ సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది. దాంతో పాటు స్కిల్ టెస్ట్ ఒకటి పెడతారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ కూడా ఆన్‌లైన్ సీబీటీ ప్లస్ స్కిల్ టెస్ట్. టెక్నీషియన్‌కి కూడా ఆన్‌లైన్ సీబీటీ ప్లస్ ఒక స్కిల్ టెస్ట్. హిందీ ట్రాన్స్‌లేటర్‌కి ఓన్లీ సీబీటీ ఎగ్జామ్ అనమాట. అసిస్టెంట్ గ్రేడ్ 2కొచ్చి సీబీటీ ఎగ్జాము. లైబ్రరీన్ కూడా సీబీటీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుందనమాట. కాబట్టి దీంట్లో జాబ్ ప్రొఫైల్ బావుంటుంది. ప్లస్ పర్సనల్ లైఫ్ కూడా బావుంటుందనమాట. అప్లికేషన్ ఫీ సైంటిఫిక్ అసిస్టెంట్‌కి, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కి, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కొచ్చి మాత్రం రూ. 1000 అనమాట. ఎందుకంటే ఇవి లెవెల్ 6 అనమాట. మిగతాటివి లెవెల్ 2 ఒకటి, లెవెల్ 4 ఒకటి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 700 అనమాట. మనం అప్లై చేసే ముందు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఏం చేయాలంటే ఏమేం కావాలంటే వాలిడ్ ఈమెయిల్ ఐడీ కావాలి, ఫోను నంబర్ కావాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. సిగ్నేచర్ కూడా కావాలి. అలాగే మన 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, ప్లస్ ఎక్స్‌పీరియన్స్ కావాలన్నాడు కదా! 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. అలాగే మనం ఏదైనా కంపెనీలో చేస్తుంటే వాళ్ళు ఎన్ఓసి కూడా అడుగుతారు. ఎన్ఓసి కూడా కావాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం అన్నమాట ఆన్‌లైన్‌లోకెళ్ళి. చూడండి, సిపిఆర్ఐ అప్లై ఆన్‌లైన్ అని టైప్ చేశానన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, కెరియర్ అని కనబడుతుందా? దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇలాగా మనకి పేజ్ అనేది ఓపెన్ అయితది. ఓకేనా? సిపిఆర్ఐది. సెకండ్‌ది ఉంది చూసారా? సిపిఆర్ఐ 06/2025 అని ఉంది కదా! ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉన్నాయి కదా! ఇదన్నమాట ఇక్కడ. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ వస్తుందన్నమాట. ఇక్కడ లింక్ ఫర్ అప్లై ఆన్‌లైన్ అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండన్నమాట. క్లిక్ చేసాక ఓకే. ఓకే కొట్టండి. చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్, దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, తర్వాత అప్‌లోడ్ చేయాలి డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫీ పే చేయాలి, తర్వాత కన్ఫర్మ్ కొట్టాలన్నమాట. ఓకేనా? ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ నేను ఇది చూపిస్తాను రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. టు రిజిస్టర్ అని కనపడుతుంది కదా! ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఆల్రెడీ మనం రిజిస్టర్ అయితే మాత్రం ఆల్రెడీ రిజిస్టర్డ్ అని కనపడుతుంది కదా! దాని పైన క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు టు రిజిస్టర్ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక
ఇలా ఓపెన్ అయితుందనమాట. ఇక్కడ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నాం. టెక్నీషియన్‌కి అయితే టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన పేరు ఎంటర్ చేయాలి. కేటగరీ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ మనం ఇప్పుడు వాడే మొబైల్ నంబర్ ఉంటుంది కదా! అది ఇవ్వాలి. ప్లస్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అనమాట. ఇప్పుడు జనరేట్ ఓటీపీ అని కొట్టాలి. జనరేట్ ఓటీపీ అని కొట్టిన తర్వాత మనకి మెయిల్‌కోటి, ఫోన్ నంబర్‌కోటి ఓటీపీ వస్తుందనమాట. ఇక్కడ ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని కొట్టండి. కొట్టాక మీ ఓటీపీ వెరిఫై అయితది. దాని తర్వాత ఇక్కడ మనం ఏ పాస్‌వర్డ్ ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత మనకొక యూజర్ నేమ్ గాని, ఈమెయిల్ ఐడీతో కానీ లాగిన్ అవ్వాల్సొస్తదనమాట. అప్పుడు పాస్‌వర్డ్ కూడా అడుగుతది. ఆ పాస్‌వర్డ్ ఏదనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఎంటర్ చేసి సేమ్ పాస్‌వర్డ్ మళ్ళా కింద ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసి కంటిన్యూ అని కొట్టండనమాట. పాస్‌వర్డ్స్ మన పాస్‌వర్డ్ సెట్ చేసి కంటిన్యూ అని కొట్టాక ఇట్లా మనకు పేజ్ ఓపెన్ అయితుందనమాట. ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కరస్పాండింగ్ అడ్రెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఫోటో సిగ్నేచరు, కన్ఫర్మేషన్ అండ్ ప్రింట్ ఒక్కొక్కటనమాట. ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మన మదర్ నేము, మన ఆధార్ కార్డ్ నంబరు, జెండరు ఇవన్నీ ఫిల్ చేసుకుంటా లాస్ట్‌కి కన్ఫర్మ్ ప్రింట్ అప్లికేషన్ వరకెళ్ళాలనమాట 6 స్టేజెస్. ఓకేనా? థాంక్ యూ అండి.